డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా హిందీ మూవీ కిల్ ఇప్పుడైతే స్ట్రీమింగ్ అవుతుంది. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అస్సలు మిస్ కావద్దు. కల్కి మూవీ రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్లోకి వచ్చిన హిందీ సినిమా కిల్. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా ఓహో అని తెగ పొగడేస్తున్నారు. మరి అంతలా ఈ కిల్ మూవీలో ఏముందో మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే అమిత్ రాథోడ్ ఆర్మీలో ఎన్ఎస్జి కమాండర్ గా పనిచేస్తుంటాడు. తూలిక అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్ లో ఢిల్లీకి వెళ్తుంటది. ఆమెను సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ లో ఎక్కుతాడు. ఓ స్టేషన్ లో ఇదే ట్రైన్ లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ళ వల్ల తులిక కుటుంబానికి అలాగే ట్రైన్ లోని ప్రయాణికులకు ఊహించని చిక్కులు వస్తాయి. మరి ఆ తర్వాత ఏమైంది? తులిక ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళని అమిత్ కాపాడా లేదా అనేదే ఈ సినిమా యొక్క స్టోరీ. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ మూవీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి విపరీతంగా నచ్చుతుంది. ఈ సినిమా ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రానటువంటి సినిమా ఇది. యాక్షన్ సినిమాలు ఇష్టం ఉంటే తప్పకుండా చూడండి ఈ మూవీని. ఇక మూవీ మొత్తంగా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వస్తూ ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. నరకడం, పొడవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా తీస్తే అదే కిల్ మూవీ. హాలీవుడ్ లో జాన్విక్ అనే ఓ మూవీ సిరీస్ హీరో విలన్ గ్యాంగ్ ని అన్ని రకాల వస్తువులతో చంపేస్తుంటాడు. మరి ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీసిండు. కథ చూస్తే కొత్తదేం కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. మరి ఆ తర్వాత హీరో ఎలా కాపాడాడు అనేదే స్టోరీ లైన్. కానీ ఇప్పటి వరకు వచ్చిన వాటితో పోలిస్తే కిల్ లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ సినిమాలోని స్టైల్ యాక్షన్ ఉంటుంది ఈ మూవీ. ఈ సినిమా మొత్తం ట్రైన్ లోనే తీసి మూవీ యొక్క రన్ టైం కూడా తక్కువనే ఉంటుంది. కథ మొదలైన పావు గంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజ్ లో యాక్షన్స్, రోమాలు నిక్కపొడిచే స్క్రీన్ ప్లే ఉంటుంది. ఒక ట్రైన్ లో 2 ఎన్ఎస్జి కమాండోలు, 40 మంది బందిపోట్లు, వీళ్ళ మధ్య జరిగే భీకరమైన ఫైటింగ్ మొత్తం అంతా ఇదే తరహాలో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో విలన్ గ్యాంగ్ ని చంపకుండా కేవలం కొట్టి కింద పడేస్తుంటాడు. ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతుంది. ఇక అక్కడి నుంచి పొడవడం, నరకడంతోనే విలన్ గ్యాంగ్ కి చుక్కలు చూపిస్తాడు. ఒంటి నిండా కత్తిపోట్లతో తోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్ ని నామరూపాలు లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మరి మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీ ఇదే ఫస్ట్ టైం అనే చెప్పాలి. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. ఇక హీరో లక్ష్కి ఇదే తొలి సినిమా, కానీ అదరగొట్టేసిండు. విలన్ గ్యాంగ్ లో ఫనీ అనే పాత్ర చేసిన రాఘవ జుయల్ ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. ఇతను కూడా ఇరగదీసిండనే చెప్పాలి ఈ మూవీలో. ఇక టెక్నికల్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ లో ఉంటాయి. ఫైట్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. సినిమాటోగ్రఫీ అయితే ఇంకా కేక్ అనే చెప్పాలి. సినిమా మొత్తం ట్రైన్ సెట్ చేసే తీయొచ్చు, కానీ ఎక్కడా కూడా మనకు ఆ ఆలోచన రాదు. నిజంగా మనం కూడా ఆ ట్రైన్ లో చిక్కుకుపోయాం అనే రేంజ్ లో భయపడతాం. ఇక ఫైనల్ గా చెప్పాలనుకుంటే మీకు గుండె ధైర్యం ఎక్కుంటే మాత్రం కిల్ మూవీని చూడండి. ఇప్పుడు మనకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది, స్ట్రీమింగ్ అవుతుంది. కానీ తెలుగులో లేదు, ఓన్లీ హిందీలోనే ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇది కిల్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.